కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బలరాజ్ పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి పోచారం శ్రీనివాస్ కైట్ ఎగురవేశారు. అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో పాటు నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ కొద్దిసేపు సరదాగా గడిపారు. పండించిన పంటలు చేతికొచ్చిన తర్వాత రైతులు ఆనందంతో చేసుకునే పండుగ అని పోచారం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి పండుగ మకర సంక్రాంతి పండుగ. ఇది చాలా ప్రజలలో చాలా విశ్వాసమైనటువంటి పండుగ. ఇది 3 రోజుల పండుగ. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ అంటారు. ఈ 3 రోజుల పండుగను చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంతో ప్రజలు జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ఈరోజు చిన్నపిల్లల మధ్యన బాన్సువాడ టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ప్రోత్సహించడానికి కైట్ ఫెస్టివల్ పేరుతోటి ఈరోజు పతంగులను ఎగరవేయడానికి, వారితో పాటు సంతోషం పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు వారు చైర్మన్ గారు, బాలరాజు గారు ఉన్నారు. లోకల్ సిఐ గారితో పాటు అందరూ ప్రముఖ నాయకులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటా ఉన్నారు. ఇది పతంగుల పండుగ అంటే పిల్లల పండుగ. మేము కూడా పిల్లలతో పాటు పిల్లలు అయిపోయినాం. వారి ఆనందంతో పాటు మేము ఆనందం పంచుకుంటున్నాం. ఇలాంటి ఒక పండుగ, ఫెస్టివల్ పండుగ, కైట్ ఫెస్టివల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బాన్సువాడ పట్టణంలో సంగడి బజార్ జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా నియోజకవర్గ సోదరిమణులకు, తెలంగాణ సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు.